గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మొన్న అచ్చెన్నాయుడు, తర్వాత అయ్యన్న పాత్రుడు, నన్ను జేసీ దివాకర్ రెడ్డి గారు మామూలుగా ఫైర్ అవ్వలేదు. తప్పదు మరి, ఓట్లేసి గెలిపించాం కదా, భారీ మెజారిటీతో గెలిపించాం కదా, వాళ్ళనే మాటలు ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకోవాల్సిందే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, టీడీపీ వాళ్ళకి ఇది నార్మలే అండి. ఇప్పుడు వచ్చి తిడుతున్నారని కాదు, వాళ్ళు ప్రీవియస్గా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చేయమని చూసినట్టు చూసేవాళ్ళు. ఎగ్జాంపుల్, చింతమనేని ప్రభాకర్ గారు వనజాక్షి అని చెప్పి ఒక ఎంఆర్ఓనో ఎవరినో జుట్టుపట్టి లాగారు. అసలు ఒక లేడీ ఎంప్లాయీని జుట్టుపట్టి లాగటం, వాడెవడ అసలు చింతమనేని ప్రభాకర్ చదువుకున్నాడు, వాడు ఏలుముద్రగాడు. అలాంటిది ఎంఆర్ఓ అంటే కొంచెం చదువుకొని మంచి కాంపిటేటివ్స్ మంచి మార్క్స్ తెచ్చుకొని గౌరవప్రదమైన జాబ్ చేసుకున్న వాళ్ళే కదా. అలాంటి వాళ్ళ మీద చేతులు వేసి అంటే అలా అయిపోయిందిలేండి సొసైటీ. లైక్ సొసైటీ అంటే రాజకీయ నాయకులు అలా చేస్తున్నారు. మనం కూడా తీసుకోవాల్సింది తప్పదు. నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే అసలు మామూలు వార్నింగ్ ఇవ్వాల. నిజంగా ఆయన కొడకల్లారా మీ అంతు తేలుస్తాను. ఆయన మీద ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆయన ఏదో లారీ చేసేసి తీసుకొచ్చి వాటి మీద బస్సు బాడీ బిల్డింగ్ చేసి ట్రావెల్స్కి తిప్పుతున్నారు, వాటికి ఫిట్నెస్ లేదు, వాళ్ళ లైఫ్ టైం అయిపోయిందని చెప్పి వీళ్ళు బ్రేక్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ బస్సెస్ని సీజ్ చేశారు. చాలా బస్సెస్ సీజ్ చేశాయి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అసలు జేసీ దివాకర్ ట్రావెల్స్ అనేది అసలు ఎక్కడ కనిపించట్లేదు. సో అది ఆ కోపం లోపల పెట్టుకొని ఒక్కసారిగా నేను ప్రెస్ మీట్ పెట్టి, రే కొడకల్లారా బస్సెస్ నా ఇంటి ముందర పెట్టకపోతే ఒక్కొక్కటి అంత తెలుస్తా, ఒక లేడీ ఒక లేడీని కూడా ఏం చేస్తున్నావు, ఇంట్లో పులుగుతున్నావా, నీ అంతా తెలుస్తా. తప్పదు మీరు, ఎందుకంటే జగన్ గారు ఏదో మీ డిఏలు శాలరీలు కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదని చెప్పి ఓట్లు వేశారు. తప్పకుండా మీకు జీతాలు కరెక్ట్గానే ఇస్తారు. ఇలాంటి బూతులు కూడా నడి రోడ్డు మీద అందరి ముందులు ఇస్తారు. తీసుకోవాల్సిందే, ఎందుకంటే మనంగా గెలిపించుకుంది తెలుగుదేశం పార్టీని. నిజంగా అండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొంచెమైనా ఆలోచించాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలా, డబ్బులు కావాలని. జీతాలు రియల్గా జీతం ప్రతి ఒక్కరికి మనీ ఇంపార్టెంటే. 1-2 రోజులు అటు ఇటు అయినా మనీ మన జీతం ఎవడో ఇవ్వకుండా పోవడు, ఇస్తారు. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒక 10 మంది ముందల నిన్ను నీ అమ్మ నీ అక్క అని తిప్పితే మళ్ళీ ఆడు 10 మంది ముందల అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరైనా రాజకీయ నాయకులు పబ్లిక్గా సారీ చెప్తారా? చెప్పరు, తిడతారు, తిట్టి వదిలేస్తారు. అసలు ఒక ఆర్ఎన్బి అధికారిని అయ్యన్న పాత్రుడు మింగే ఇక్కడి నుంచి, అసలు ఏంటి ఆ పదాలు? మీరు చదువుకున్న వాళ్ళండి, చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి చాలా కాంపిటీషన్లో మీకు వచ్చింది జాబు, అంత పవర్ఫుల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అలాంటిది ఇలా రాజకీయ నాయకుల చేత ఇలా తిట్టించుకోవటం బాగాలేదు. బట్ మీకు అలవాటు అయిపోతుందండి ఆ బూతులు తిని. వైసీపీ గవర్నమెంట్లో బూతులు లేవా అంటే ఉన్నాయి, కానీ వాళ్ళు ఏంటంటే రాజకీయ నాయకులు తిట్టుకున్నారు, కానీ పబ్లిక్గా ఎప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎవరు తిట్టలా. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎవరు తిట్టలా నాకు తెలిసి. ఎక్కడో 1-2 చోట్ల తప్ప గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇంత వరస్ట్గా అచ్చెన్నాయుడు గారు, బెల్లా, అయ్యన్న పాత్రుడు గారు ఏదో మింగేస్తా, ఇలా జేసీ ప్రభాకర్ గారు అయితే మరీ మీ మీద దాడి చేస్తే ఏం చేసుకుంటారు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుంటారా? 90 రోజుల్లో బెయిల్ మీద వస్తా, నేను గడ్డం పెంచుకుంటుంది నా కొడుకు ఎమ్మెల్యే అవుదాం చేయడానికి అనుకుంటున్నారా? ఒక్కొక్కడి మీద ఒక్కొక్క ఎంట్రీకి ఒక్కొక్క కారణం ఉంది. ఏంటో కోపాలంటే ఎంట్రుకలు పెంచుకోవడం ఎందుకు సార్? కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇది అనుభవించాల్సిందే 5 సంవత్సరాలు.